తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. సో మనకు అందుతున్న బ్రేకింగ్ న్యూస్ ఒక్కసారి చూద్దాం. అన్న స్థానంలో చెల్లి రాబోతుందా, అన్న సీట్లో చెల్లి కూర్చోబోతుందా అంటే నిజమేనని చెప్తున్నాయి రాజకీయ వర్గాలు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక అన్నెవరు చెల్లెవరు అనుకున్నట్లు మనం చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ ప్లేస్లోకి ప్రియాంక గాంధీ రాబోతుందా అంటే నిజమేనని చెప్తున్నాయి రాజకీయ వర్గాలు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ 2 చోట్ల నుంచి, అటు వాయనాడ్ నుంచి మరొక పక్క రాయ్బరేలీ నుంచి 2 చోట్ల కూడాను ఆయన ఘన విజయం సాధించిన పరిస్థితి నెలకొంది. కానీ ఈ 2 సీట్లలో కొనసాగడానికి వీలు పడదు కాబట్టి సో డెఫినెట్లీ ఎక్కడ ఏ సీట్ను వదులుకోవాలని చెప్పేసి రాహుల్ గాంధీ కొంతమేర సందిగ్ధంలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కానీ దేన్ని వదులుకుంటారని తీవ్ర ఉత్కంఠ కూడా నెలకొంది. సో ఇక ఏది ఏమైనా సరే ఈ ఉత్కంఠకు తెరపడేలాగా కొన్ని సంకేతాలు అయితే వచ్చాయి. ప్రస్తుతానికి ఎవరైతే కేరళ పిసిసి చీఫ్ ఉన్నారో కె సుధాకరన్ ఆయన ఒక హింట్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రస్తుతానికి వాయనాడ్ ప్రజలు బాధపడాల్సిన అవసరం లేదు, రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి ఆయన వాయనాడ్ని వదులుకుంటున్నారు, ఇక అక్కడి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయబోతుంది అనే హింట్ కూడా ఇచ్చారు ఆయన. సో ప్రస్తుతానికైతే మనం చూసుకున్నట్లయితే దాదాపుగా రాహుల్ గాంధీ కష్టాల్లో ఉన్నప్పుడు వాయనాడ్ ప్రజలు ఆదుకున్నారు. సో ఆయన ఎంపీగా అక్కడి నుంచి గెలిపించిన పరిస్థితి నెలకొంది. ఇక ఎప్పటి నుంచో అమేథీ లేదా రాయ్బరేలీ నుంచి కూడాను ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ఒక చర్చ జరిగింది పెద్ద ఎత్తున. కానీ ఇప్పుడు వాటన్నిటికీ తెరపడేలా ఉంది. సో మొత్తానికి ఏది ఏమైనా సరే వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ తప్పుకోవడం, అక్కడి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయడం అని చెప్పేసి కొంతమేర సంకేతాలు అయితే తీవ్ర ప్రచారం అయితే చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడాను ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రచారం ఏదైతే ఉందో ప్రచారం మీద కాన్సన్ట్రేట్ చేయడానికి మాత్రమే ఎన్నికల్లో పాల్గొనలేదు అని చెప్పేసి కొంతమేర పార్టీ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ప్రియాంక గాంధీ వాయనాడ్ నుంచి పోటీ చేయబోతున్నారు అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతోంది. గతంలోనే కాంగ్రెస్ వర్గాలన్నీ కూడా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు కానివ్వండి, కాంగ్రెస్ నేతలు కానివ్వండి, ప్రియాంక గాంధీ ఏదో ఒక సమయంలో ఒక ఉప ఎన్నిక నుంచే పార్లమెంట్కి వెళ్తారని చెప్పేసి కొంతమేర కాంగ్రెస్ పార్టీ సంకేతాలు ఇవ్వడం కూడా జరిగింది. ఇక ముఖ్యంగా మనం చూసినట్టయితే ప్రస్తుతానికి రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి అయితే వాయనాడ్ నుంచి పోటీ చేసిన పరిస్థితి అయితే గతంలో వాయనాడ్ అట్లాగే రాయ్బరేలీ 2 ప్లేసుల్లోనూ ఆయన పోటీ చేసి ఘన విజయం సాధించారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు మంచి మెజారిటీలు వచ్చినాయి. అట్ ద సేమ్ టైం ప్రస్తుతానికి ఏ సీటుని వదులుకోవాలి, ఏ స్థానాన్ని వదులుకోవాలని చెప్పేసి ఒక ఉత్కంఠమైన చర్చకు తెరపడేలా కొంతమేర సంకేతాలు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక ప్రియాంక గాంధీ ఎట్టకేలకు ఉప ఎన్నిక నుంచి ఆవిడ పార్లమెంటుకు వెళ్తారు అని చెప్పేసి గతంలోనే కాంగ్రెస్ నేతలు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇక ప్రస్తుతానికి ప్రియాంక గాంధీ వాయనాడ్ నుంచి పోటీ చేయబోతున్నారని చెప్పేసి కె సుధాకరన్ ఇప్పుడు ఎవరైతే కేరళ పిసిసి ఉన్నారో కె సుధాకరన్ ఆయన కూడా ఒక హింట్ ఇవ్వడం జరిగింది. వాయనాడు ప్రజలు ఎవరు కూడా బాధపడొద్దు, రాహుల్ గాంధీ వాయనాడు నుంచి తప్పుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం ప్రియాంక గాంధీ అక్కడి నుంచి పోటీ చేయొచ్చు అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. సుధాకరన్ కూడా ఒక హింట్ ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గాంధీ ఫ్యామిలీకి దాదాపుగా సంవత్సరాల కొద్దీ అమేథీ అనేది ఒక స్ట్రాంగ్ జోన్గా ఉండేది. సో అమేథీ నుంచి కానీ రాయ్బరేలీ నుంచి కానీ ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని చెప్పేసి కొంతమేర చర్చ జరిగింది. కానీ ఆ చర్చకు ఇప్పుడు ఎండ్ కార్డ్ పడిందని కూడా మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాహుల్ గాంధీ కొంతమేర కష్టాల్లో ఉన్నప్పుడు వాయనాడ్ ప్రజలు ఆయన గెలిపించారు. సో ఆ యొక్క ప్రేమతోనే ఆయన వాయనాడ్ని వదులుకోవడానికి కొంతమేర ఇష్టపూర్వకంగా లేకపోయినా సరే అయితే వాయనాడ్ అయితే కనుక ఖచ్చితంగా ప్రియాంక గాంధీకి ఒక మంచి అవకాశం, ఉప ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని ఆలోచించే వాయనాడ్ని వదులుకుంటున్నారని చెప్పేసి కూడా కొంతమేర చర్చ జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గాంధీ ఫ్యామిలీకి అమేథీ అనేది మొదటి నుంచి కూడాను గాంధీ ఫ్యామిలీకి అమేథీ అనేది ఒక స్ట్రాంగ్ జోన్, కంఫర్టబుల్ జోన్. అది అక్కడి నుంచి పోటీ చేసి గెలుస్తారని చెప్పేసి భావించిన పరిస్థితి నెలకొంది. సో గతంలో రాహుల్ గాంధీ అక్కడ ఆయన ఓడిపోయి తర్వాత వాయనాడ్ ఆశ్రయించారు, వాయనాడ్ ప్రజలు ఆయన హక్కును చేర్చుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక ఆ టైంలో ఆయన కష్టాల్లో ఉన్న టైంలో వాయనాడ్ ప్రజలు ఆదుకున్నారు కాబట్టి సో డెఫినెట్లీ ఆయన కొంతమేర బాధ వ్యక్తం చేస్తూ కూడాను సో వాయనాడ్ని వదులుకోలేకపోతున్నానని చెప్పేసి ఎక్కడి నుంచి ఏ స్థానం వదులుకోవాలని చెప్పేసి ఆయన కొంతమేర సందిగ్ధంలో ఉన్న పరిస్థితిలోనే కొంతమేర పార్టీ వర్గాలు ఇచ్చిన హింట్ ప్రకారం అయితే సో డెఫినెట్లీ ప్రియాంక గాంధీ వాయనాడ్ నుంచి పోటీ చేస్తారని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నిజంగానే 2 చోట్ల ఘన విజయం సాధించిన రాహుల్ గాంధీ రాయ్బరేలీ కాకుండా వాయనాడ్ని వదులుకోవడం అనేది కరెక్టా కాదా, అంటే గతంలో ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు వాయనాడ్ ప్రజలు ఆదుకున్నారు కానీ ఇప్పుడు ఆయన వాయనాడ్ నుంచి తప్పుకోవడం అనేది ఎంతవరకు సమంజసం అనేది కూడా. అలాగే ప్రియాంక గాంధీ వాయనాడ్ నుంచి పోటీ చేస్తే వచ్చే ఉప ఎన్నిక పరిస్థితి ఏంటి, నిజంగా ప్రియాంక గాంధీ గెలిచి పార్లమెంట్కి వెళ్ళే అవకాశం ఉందా లేదా? ఎందుకంటే ప్రస్తుతానికి
కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి మోదీ ప్రమాణ స్వీకారం కూడా చేస్తారు కాబట్టి మరి ఇక వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేశారు కాబట్టి సో ఉప ఎన్నికల్లో ఏమైనా చేంజ్ ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే కేంద్రంలో ఉన్న ఎంపీ స్థానాన్ని గెలిపించుకుంటే కొంతమేర మన వాయునాడుకి నిధులు వస్తాయి, లేదంటే పనులు జరుగుతాయి, అభివృద్ధి జరుగుతుందని వాయునాడు ప్రజలు భావించే ఆవశ్యకత అయితే ఉందా, అసలు కనిపిస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu channel.